క్రీస్తు ప్రేమకు పాత్రులైన ప్రియ దేవజనాంగమా, ఈ యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మన దేవాది దేవుడైన దేవునికి ఆయనకి కోటి కోటి స్తోత్రములు. మరి ఒక్కసారి అదేవిధంగా క్రీస్తు పేరిట మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటూ రండి, ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము పాత నిబంధన నుంచి ఆది కాండము 21వ అధ్యాయము 9 నుంచి 21 వచనం, అదేవిధంగా క్రొత్త నిబంధన నుంచి మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము దాని యొక్క 21 నుంచి 22 వచనం మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మన యొక్క ధ్యానాంశం ఈరోజు ప్రాముఖ్యంగా తిరస్కారం నుంచి స్వీకారంగా మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనందరికీ తెలిసిన విధంగా గడిచిన కొన్ని దినాలుగా మనము శిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఏంటి ఆ ఉద్దేశాలను చూసినప్పుడు మొట్టమొదటిగా మనము కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మనల్ని రక్షించడమే ఆయన ఉద్దేశము, మనల్ని బానిసత్వం నుంచి విడిపించడమే ఆయన ఉద్దేశము, మనల్ని ఆయన ఐక్యతలో ఆయన నడిపించడమే ఆయన ఉద్దేశం. అంత మాత్రమే కాదు, మనల్ని లేవనిలో కూడా లేవు నుంచి సమృద్ధిలోనికి నడిపించడమే ఆయన ఉద్దేశం. అదే రీతిగా ఈరోజు కూడా తిరస్కారంలో కూడా మనల్ని స్వీకరించి మనల్ని నడిపించడమే ఆయన ఉద్దేశంగా ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ఎందుకంటే ఆయన మన కొరకు అన్ని కార్యాలు కూడా శిలువలో ఆయన చేసి ముగించాడు. ప్రేమైన బిడ్డారా, ఈ యొక్క శ్రమ మరణ పొందుతా దినాల్లో మనం ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ మాటను మన మనస్సులో మన ధ్యానంలో ఉంచుకోవాలని మిమ్మల్ని క్రీస్తు పేరిట విన్నవించుకుంటున్నాను. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే చూడండి, తిరస్కారం అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏదో ఒకనొక సందర్భంలో ఖచ్చితంగా వస్తుంది. అంత మాత్రమే కాదు, రావడమే కాదు, కొంతమందికి రాకపోవచ్చు. అయితే వచ్చిన వారిని ఖచ్చితంగా ఇది ఏం చేసేదిగా ఉంది, అది ఖచ్చితంగా మనల్ని అవమానానికి, లేకపోతే నిరాకరణకు, లేకపోతే ఒంటరితనానికి, అంత మాత్రమే కాదు, ఇది గాయపరిచేదిగా ఉంది. కొన్నిసార్లు వ్యక్తిత్వాన్ని కూడా కదిలించి చాలా నొప్పి కలిగించేదిగా మనము తిరస్కారాన్ని మన జీవితంలో చూస్తున్నాం. ప్రేమ అంత మాత్రమే కాదండి. ఇక్కడ కానీ ఒక్క విషయం గమనించుకోవాలంటే, దేవుని యొక్క వాక్యము కొన్ని సత్యాలను ఈరోజు తిరస్కారంలో కూడా దేవుడు తెలియజేసే సత్యాలను ఆ సత్యముల ద్వారా మనల్ని ఉజ్జీవపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం చూసుకున్నట్లయితే ప్రేమైన దేవుడారా, ఖచ్చితంగా ఆ వాక్యాన్ని ఈరోజు మనము స్పష్టంగా ధ్యానించబోతున్నాం. అందుకొరకు మనము వాక్యాలను చూసుకున్నట్లయితే మనము అప్పుడే నేను చెప్పినట్లుగా పాత నిబంధన నుంచి 21 ఆది కాండ పుస్తకంలో చూసుకున్నట్లయితే మనుషుల చేత తిరస్కరించబడిన వ్యక్తులు, కొంతమంది వ్యక్తుల్ని మనము చూస్తూ ఉంటాం. ఇదే పాత నిబంధనలో కూడా ఒక వ్యక్తిని మనం గమనిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విధంగా ఆ వ్యక్తి ఎవరో కాదండి, అక్కడ చూసుకున్నట్లయితే హాగారుగా మనము గమనిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే హాగారు తన కుమారునితో సంతోషిస్తూ నవ్వుతూ ఉన్నప్పుడు సారాకు కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటకు పంపివేయించబడింది. చూడండి, అక్కడ గమనించినట్లయితే ఇక్కడ హాగారు మరియు ఇష్మాయేలు అక్కడ తిరస్కరించబడిన వ్యక్తులుగా చూస్తున్నాం. రెండోదిగా చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి రాసిన సువార్తలు మనం చూసినట్లయితే ఒక కానాను స్త్రీ యేసుక్రీస్తు ద్వారా తిరస్కరించినట్లుగా ఇక్కడ తిరస్కరణలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. అక్కడ తిరస్కరించబడిన విషయాన్ని మనము గమనిస్తున్నాం. రెండు సందర్భాల్లో కూడా మనం గమనించే విషయం ఏంటంటే, ఈ యొక్క తిరస్కారము వారిని ఎక్కడికి నడిపించింది అనేది ఈరోజు ప్రాముఖ్యమైన అంశం అండి. తిరస్కరించబడిన వ్యక్తులు తిరస్కరించినట్లనే మిగిలిపోయారా వారి జీవితంలో, లేకపోతే ఏమైనా కోల్పోయారా, లేకపోతే ఏమైనా పొందుకున్నారా అనేది ఈరోజు మన యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యమైన అంశం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ప్రేమైన మొట్టమొదటి అంశము, ప్రజల చేత తిరస్కరించబడిన జనులు దేవుని చేత గుర్తించబడ్డవారు అథవా లేకపోతే దేవుని ద్వారా స్వీకరించబడిన వ్యక్తులుగా ఈరోజు మనం చూడవచ్చు. చూడండి, మనము చెప్పుకున్న విధంగా ఇక్కడ చూసినట్లయితే సారా యొక్క మాటను బట్టి, అక్కడ ఆమె యొక్క డిమాండ్ బట్టి ఏం చేశారంట, వాళ్ళిద్దరు కూడా బయటికి పంపివేయబడ్డారు. ఎవరు? హాగారు మరియు ఇష్మాయేలు. హాగారు ఇష్మాయేలు ఎప్పుడైతే వారు బయటికి పంపివేయబడ్డారో, వారి యొక్క అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు చూడండి, కొన్ని విషయాలు గమనించినట్లయితే వారి జీవితంలో వారు అనుభవించింది సామాజికమైన తిరస్కారాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కౌటుంబిక లేకపోతే కుటుంబ తిరస్కారము వారి జీవితంలో స్పష్టంగా కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఒడంబడిక యొక్క తిరస్కారం కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నీకు ఇస్సాకుకు పుట్టిన బిడ్డలే నీ బిడ్డలు అని అబ్రహాంతో దేవుడు చెప్తున్నట్టు గమనించినట్లయితే ఇక్కడ కూడా మనము ఒడంబడిక తిరస్కారాన్ని ఖచ్చితంగా మనము స్పష్టంగా అక్కడ అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఈ యొక్క హాగారు ఆ అరణ్యంలో ఆ బేర్షెబా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆమె యొక్క నీళ్లు అయిపోయాయని గ్రహించుకుందో, ఆ యొక్క పిల్లవాడిని అక్కడ పెట్టేసి ఆమె భయంకరంగా రోధిస్తున్నట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే దేవుని వాక్యంలో 17వ వచనంలో అంటది, చూసుకున్నట్లయితే ప్రేమ దేని బిడ్డారా, ఇక్కడ గమనించండి 17వ వచనంలో చూసుకున్నట్లయితే
17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాడిని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమేని వినియున్నాడు అని చెప్తుంది. ఇక్కడ ఈ యొక్క అరణ్య రోధంలో ఉన్న హాగరు జీవితంలో దేవుడు తన కుమారుని యొక్క స్వరాన్ని విన్నట్లుగా గమనిస్తున్నాం. గమనించండి ప్రియమైన బిడ్డలారా, వారి యొక్క పరిస్థితిలో, వారి యొక్క సామాజిక తిరస్కరణలో, వారి యొక్క కౌటుంబిక తిరస్కరణలో ఎవరు కూడా వారిని ఆదరించిన వారు లేరు. కానీ ఎవరు కూడా ఆ యొక్క అరణ్యంలో వారి యొక్క కేకలు లేకపోతే వారి యొక్క ఆర్తనాదాలు ఎవరు కూడా వినట్లుగా మనం గమనించాం. కానీ అక్కడ అబ్రహాము పట్టించుకోలేదు. అబ్రహాము మధ్యవర్తిత్వాన్ని చేయలేదు. కానీ లేకపోతే వేరొకరు ఎవరు వచ్చి కూడా ఆమె మధ్యలో వారు మధ్యవర్తిగా రాలేదు. కానీ అంత మాత్రమే కాకుండా సారా కూడా ఎటువంటి కరుణ వారిపైన లేదు. కానీ అయితే చూసుకున్నట్లయితే అక్కడ కేవలము ఒకరు మాత్రము ఆమె యొక్క ఆర్తనాదాలు, ఆమె యొక్క దుఃఖాన్ని చూస్తున్నారు. అది ఎవరంటే మన దేవుడు. గమనించండి, కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అరణ్య మార్గాల గుండా వెళ్తున్నామా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ అరణ్య మార్గాలను దేవుడు ఏ విధంగా మారుస్తాడంటే దేవునితో సంధింప చేసే, లేకపోతే దేవుని ఎదుర్కొనే, దేవుని నువ్వు ఎన్కౌంటర్ చేసే ఒక ఆధ్యాత్మిక లేకపోతే దైవికమైన సన్నిధిగా దేవుడు అరణ్యాన్ని కూడా మార్చేసి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎప్పుడైతే దేవుడు ఆమె స్వరాన్ని విన్నాడో అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు ఆ యొక్క ఆగారు కళ్ళు తెరవబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆమె ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో అక్కడ బావి ఆమెకు కనపడింది. బావి కనపడమే కాదు, దేవుడు మరలా ఆమె యొక్క ముందున్న గమ్యాన్ని, లేకపోతే ఇష్మాయేల్ యొక్క ముందు భవిష్యత్తును ఆయన స్పష్టంగా అక్కడ తిరిగి మరలా కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కువగా లోతుకు వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ ఇక్కడ చూడండి, ప్రజల ద్వారా ఒకవేళ తిరస్కరించబడినట్టు మాత్రాన మన జీవితంలో గుర్తుంచుకోండి, ఒకవేళ ప్రజలు నన్ను ఈరోజు ఈ లోకంలో, ఈ లోకయాత్రల్లో తిరస్కరించి మాత్రాన అది దేవుని యొక్క ఆ దైవికమైన ఉద్దేశాన్ని వారు చెడగొట్టడానికి సాధ్యము లేదు. దైవికమైన ఉద్దేశము ఎవ్వరు కూడా ఎంత మాత్రము దాన్ని క్యాన్సిల్ చేయడానికి సాధ్యం కాదండి. మనుషులు తిరస్కరించవచ్చు, కానీ దేవుని యొక్క దైవికమైన స్వీకరణ, దైవికమైన ఉద్దేశం మన జీవితంలో ఖచ్చితంగా అది నడుస్తూనే ఉంటుందని గుర్తుంచుకోవాలని నేను క్రీస్తు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రేమ అంత మాత్రమే కాదండి, కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకంటే దేవుడు అంత మాత్రమే కాదు, దైవికమైన ఉద్దేశాన్ని నెరవేర్చడమే కాదు, కానీ ఆ యొక్క తిరస్కరణని తిరిగి మనల్ని రీపొజిషన్ చేస్తాడు. మనం ఉన్న స్థానానికంటే ఇంకొక గొప్ప స్థానానికి తీసుకెళ్లే దేవుడుగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది దేవుని వాక్యం. ప్రేమ అంత మాత్రమే కాదు, రెండవదిగా చూసుకున్నట్లయితే, మొట్టమొదటిది పాత నిబంధన నుంచి ఆగారు జీవితాన్ని మనము చూసాం. రెండవదిగా చూసుకున్నట్లయితే ప్రేమ దేవుడారా, ఇక్కడ యేసుక్రీస్తును మరియు కానాను స్త్రీని గమనిస్తున్నాం. ఈ యొక్క యేసుక్రీస్తును కానాను స్త్రీని గమనించుకున్నట్లయితే రెండవ పాయింట్, లేకపోతే రెండవ ముఖ్యాంశం నేను చెప్పడానికి ఇష్టపడుతుంది ఏంటంటే, మౌనంలో నుంచి ఆమె యొక్క విశ్వాసాన్ని చూడాలనుకున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ తిరస్కరణ ఎవరి ద్వారా వస్తుందంటే యేసుప్రభు ద్వారా. తిరస్కరణ అంటే అది పర్మనెంట్ తిరస్కరణ కాదు. కానీ ముందుగానే చెప్పాను, కొన్నిసారి తిరస్కరణలు లేకపోతే మన జీవితంలో వచ్చే తిరస్కరణ సన్నివేశాలు మన జీవితాన్ని అది అక్కడికి అంత్యం చేసేదిగా కాదు, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది ఈరోజు ప్రాముఖ్యమైన అంశం. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు ఆయన శిష్యులతో తూరు సీదోను ప్రదేశానికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే అక్కడ బయలుదేరుతున్నాడో అక్కడ ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు ఆ కాదని స్త్రీలు వచ్చి భయంకరంగా ఏడుస్తూ, దావీదు కుమారుడు నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టుకుని బాధపడతా ఉందని ఆమె వేడుకుంటున్నప్పుడు వచ్చి అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కొన్ని మాటలు అక్కడ గమనించినట్లయితే ఆయన శిష్యుల ద్వారా, ఆయన ద్వారా ఆయన కార్యాల ద్వారా కొన్ని విషయాలు ఇక్కడ గమనించినట్లయితే కానాను స్త్రీ కూడా తిరస్కరణని అనుభవించినట్లుగా మనము చూస్తున్నాం. ఏ విధంగా అంటే, యేసు ప్రభు అక్కడ మౌనంగా ఉండడం వలన ఒక విధంగా చూసినట్లయితే ఏమి కూడా ఆయన జవాబు ఆమెకు ఇవ్వలేదని, ఒక్క మాట కూడా బదులు పలకలేదు. ఇది కూడా ఒక విధమైన తిరస్కరణగానే మనం గుర్తించవచ్చు. ఎందుకంటే మన జీవితంలో చూడండి, మనకు కావలసిన వారు, లేకపోతే మనం ఎవరైనా ఇష్టమైన వారు, లేకపోతే ఏ వ్యక్తి అయినా మనం మాట్లాడకపోతే మనకి ఏమనిపిస్తుందండి? చాలా తిరస్కరించబడిన వారంగా, లేకపోతే కొన్నిసార్లు అవమానంగా, లేకపోతే బాధగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. ఇక్కడ కూడా మనం ఆ స్త్రీని గమనించినట్లయితే అదేవిధంగా మనం అనుకోవచ్చు. అంత మాత్రం కాదండి, రెండవదిగా చూసుకున్నట్లయితే అక్కడ ఆ శిష్యుల నుంచి మనం చూసుకున్నట్లయితే వారు ఆమెను పంపివేయి అని చెప్తున్నారు. పంపివేయి అంటే
లేక ఇది ఏ విధంగా, అది కూడా ఒక విధంగా అవమానకరమైన తిరస్కారంగానే మనము గుర్తించవచ్చు. మూడోదిగా చూసుకున్నట్లయితే ఆమె యొక్క సామాజిక విషయాలు అక్కడ అడ్డంగా వస్తున్నాయి. ప్రేమ దేని బిడ్డరా, నేను ఎందుకంటే అక్కడ యేసుప్రభు చెప్తున్నమాట ఏంటంటే, నేను కేవలము చెదిరిపోయిన ఇజ్రాయెల్ జనాంగం కొరకు మాత్రమే వచ్చాను అని ఆయన చెప్తున్నాడు. అక్కడ ఈ సన్నివేశాలు జరిగినప్పుడు ఆయన మాట చాలా కఠినమైన మాటగా మనము గమనించవచ్చండి. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట అంటే, ఎక్కడ పిల్లలు తినే ఒక రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయడము అది మంచిది కాదు అని చెప్పినప్పుడు అక్కడితో ఆమె ఆగిపోయిందంటే ఆమె ఆగిపోలేదండి అని చెప్తా ఉంది. నిజమే, కుక్కలు తినే ఇది కాకపోవచ్చు, కానీ అయితే యజమానుడు తినే బల్ల నుంచి కింద పడి రొట్టె ముక్కలు కుక్కలు తినడానికైనా అర్హులు కాకపోవచ్చు అన్నట్టుగా స్త్రీ మాట్లాడినప్పుడు వెంటనే ఆమె అక్కడ చూడండి, ఆ మాట ఒకసారి చూసినట్టు నేను చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నా. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినుడు కదా అని చెప్పాను. వెంటనే అక్కడ చెప్తున్నాడు ప్రభు అందుకు, యేసు అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందని ఇక్కడ గమనించినట్లయితే వెంటనే యేసుప్రభు ఆమె చూడండి, ఆ యేసుప్రభు అంత విధంగా సైలెంట్గా ఉండి మౌనంగా ఉండి మాట్లాడకపోయినా ఆమె విడిచిపెట్టలే. రెండోది, శిష్యులు అవమానించిన ఆ తిరస్కారంలో ఆమె విడిచిపెట్టలే. అంత మాత్రం కాదు, మూడవదిగా ఆమె యొక్క సామాజిక వర్గము ఆమె ఇబ్బంది పరిచిగా మధ్యలో వచ్చినా కూడా, కానాను స్త్రీలు అయి ఉండి కూడా అది కూడా సమస్య అయినప్పటికీ కూడా ఆమె విడవకుండా నమ్మకంతో విశ్వాసంతో ఒక పర్సిస్టెంట్గా ఒక కాన్స్టెంట్గా అయినప్పటికీ కూడా కుక్క పిల్లలతో పోయి ఆయన మాట్లాడినప్పుడు కూడా మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే దీని లోతు వేరేగా ఉంది. మనం ఇంకొక సన్నివేశాలు మనము ధ్యానం చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక మెటాఫర్లో ఆయన చెప్తున్నాడు, ఆవిడ తప్పు అక్కడికి కూడా ఆమె అర్థం ఏమీ అనకుండా అవును ప్రభు అని అన్నట్టే, కానీ కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల నుండి పడిన ముక్కలను తింటాయి కదా అని చెప్పినప్పుడు వెంటనే ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది అని అక్కడ ఆయన చెప్తున్నాడు. నీ కోరినట్టు నీకు అవునుగాక నీకు అని ఆమెతో చెప్పిన గడిలో నా కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ నిర్దిష్టమైన ఒక విశ్వాసము ఇక్కడ ఏం చేస్తూ ఉంది. నిర్దిష్టమైన ఒక విశ్వాసం ఆ స్త్రీలోని యొక్క నిర్దిష్టమైన విశ్వాసము లేకపోతే నిరీక్షణ ఆమె తిరస్కారాన్ని కూడా ఏం చేస్తూ ఉందంటే స్వీకారంగా మార్చేసిందండి. మనం గమనించాలి, కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే తిరస్కారాలు దేవుడు కొన్ని పెట్టి మన జీవితంలో ఆలోచిస్తే కొన్ని విషయాలు మనల్ని ఎక్కడికో అదే అంత్యం కాదు, కానీ అదే చివరి శ్వాస కాదు, కానీ లేకపోతే అదే మనకి సమాధి స్థలం కాదని మనకు వచ్చే జీవితంలో మనకు వచ్చే తిరస్కరణలు అక్కడికి అంత్యం కాదు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా మనము హాగారు విషయాలు చూసుకున్నాం. రెండోదిగా ఈ యొక్క కానాను స్త్రీ గురించి చూసుకున్నాం. నేను లోతుకి వెళ్తా లేదండి. మూడో విషయం చూసుకున్నట్లయితే అల్టిమేట్ తిరస్కరణ లేకపోతే అల్టిమేట్ రిజెక్షన్స్ ఎవరిది అని చెప్పిన చూసుకున్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి గిరిలో చూడండి, ఇక్కడ ఆయన ఈ విధంగా తిరస్కరించబడ్డాడని మన అందరికీ తెలుసండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే 1 యోహాను సువార్తలో 11వ వచనంలో కూడా మనము దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఆయన తన స్వకీయ ఎద్దులకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని చెప్తున్నాడు. చూసినట్లయితే ఎవరు కూడా ఆయన్ను అంగీకరించలేదు, ఆయన తిరస్కరించలేదు, ఆయన తెలుసుకోలేదని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదండి, ఆయన చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సొంత శిష్యుని ద్వారానే యూద ద్వారా ఆయన తిరస్కరించబడినట్లుగా లేకపోతే బిట్టర్ అంటే మోసం చేయబడిన వ్యక్తి ఇక్కడ మనము గమనించబడుతున్నాం. అంత మాత్రమే కాదండి, ప్రియమైన దేవుడు తన స్నేహితుల ద్వారా కూడా ఆయన తిరస్కరించబడినట్టుగా మనము చూస్తున్నాం. దేవుని ద్వారా ఆయన ఒక వెడబాపు పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. అది కూడా ఒక విధమైన తిరస్కారాన్ని మనం గమనించుకోవచ్చు. అంత మాత్రమే కాదండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఊరి గవిని ఎదుట ఆయనను శిలువ వేశారండి. ఎందుకంటే తిరస్కరణ ఇంకోటి ఏదైనా ఉంటుందా అంటే నాకు తెలిసి ఏదోటి ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన పొందిన తిరస్కరణ గురించి దేవుని వాక్యం ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉందంటే ప్రియమైన బిడ్డలారా, యెషయా రాసిన ప్రవాది అయిన యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం అంటాడు కదా, అప్పుడు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయను. చూడండి, ఆయన తృణీకరింపబడ్డవాడు, మనుషుల చేత విసర్జింపబడిన వాడుగా మనము స్పష్టంగా గమనించవచ్చు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క యేసుక్రీస్తు అనుభవించిన తిరస్కరణ ద్వారా
నువ్వు నేను స్వీకరించబడ్డాం. ఇదే శిలువ శ్రేష్టత. ఇదే మన శ్రమ మరణ పునరుత్థాన దినాల్లో అత్యంత ప్రియమైన అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే శిలువ చేసే కార్యాలు మన జీవితంలో రోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏం చేశాడో కలువరి శిలువలో అనే విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆయన ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆయన తిరస్కరణలోంచి నిన్ను నన్ను ఆయన స్వీకరించాడు. ఆయన తిరస్కరణలోంచి నిన్ను నన్ను ఆయన దత్తపుత్రులుగా స్వీకరించాడు. ఆయన తిరస్కరణలోంచి నిన్ను నన్ను ఆయన దగ్గరకు తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. రోమియోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మర్రపెట్టుచున్నాం. ఆయన తిరస్కరణ నిన్ను నన్ను అబ్బా తండ్రి అనే దత్తపుత్ర ఆత్మను మనకు దేవుడు స్వీకరించడం ద్వారా మనకు ఇచ్చాడండి. శ్రేష్టమైన అంశాలను మనము ఎప్పటికీ కూడా మన జీవితంలో వాక్యం ద్వారా గ్రహించుకున్నప్పుడు దాన్ని మన మనసులోనికి హృదయాల్లోని తీసుకోవాలని నేను క్రీస్తు పేరు మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. చూడండి, దేవుని కృపా మహాదేశ్వరుని బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనయు అనగా అపరాధుల క్షమాపణ మనకు కలిగి ఉన్నదని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డ, ఖచ్చితంగా ఈరోజు మనం గమనించినట్లయితే శిలువ ఏమి మనకి రుజువు చేస్తుందని మనం తెలుసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డరా, తిరస్కరణ అనేది అంత్యము కాదు. నా జీవితంలో అది అంత్యము కాదు. కానీ ఒక విధంగా చూసుకున్నట్లయితే అక్కడ ప్రియమైన దేవుని బిడ్డరా, అది ఒక విడుదలగా మనము గ్రహించుకోవచ్చు. చూడండి, మన ఆత్మీయ జీవితంలో ఈరోజు ఏ అరణ్య రోధంలో నువ్వు నేను ఉన్నామో మనం పరీక్షించుకుందాం. ఒకవేళ హాగరు వంటి పరిస్థితి నీలో ఉందా? నీ యొక్క అరణ్య రోధన లేకపోతే నీ అరణ్య ఒక తిరస్కరణ, అరణ్య మార్గంలో వెళ్ళే యొక్క మార్గము అదే నిన్ను పూడ్చిపెట్టే, నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను, నిన్ను పూడ్చిపెట్టే స్థలం అయితే కాదు. కానీ ఖచ్చితంగా ఆగారు అనుకున్నావచ్చు అక్కడ ఏంటి, ఇదే నా జీవితం అక్క, అయిపోయింది, ఇంకా నీళ్ళు లేవు, ఏమీ లేవు, అడారులు ఉందని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు, ఇంకా నా జీవితం అంతే, ఇంకా అయిపోయింది, నా కుమారుని జీవితం, నా జీవితం ఇక్కడికే సమాప్తి అనుకుంది. కానీ అక్కడ దేవుడు ఆమె జీవితాన్ని గొప్పగా మార్చివేశాడండి. అరణ్యపు రోదనను, ఆమె జీవితంలో నా అరణ్య రోదనను గొప్పగా చాలా ఆశీర్వాదకరంగా దేవుడు అక్కడ మార్చినట్లుగా మనము చూస్తున్నాం. మన జీవితంలో అటువంటి అరణ్య రోదనలో అరణ్య మార్గం గుండానే వెళ్తున్నావా? దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించి నీ అరణ్య మార్గాన్ని పచ్చిక బయలుగా మార్చగల దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఆల్రెడీ నీ కొరకు నా కొరకు ఆ శిలువలో తిరస్కరణను అనుభవించాడండి. రెండోదిగా చూసుకున్నట్లయితే నేను అన్నిసార్లు చెప్పిన విధంగా దేవుని యొక్క మౌనము అన్నిసార్లు కూడా మన జీవితంలో ఆయన లేడన్నట్టుగా కాదు. కానీ కనాని స్త్రీలు అక్కడ చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు చాలా సైలెంట్గా లేకపోతే మౌనంగా ఉండిపోయినట్టుగా చూస్తున్నాం. కానీ ఆ యొక్క కనాని స్త్రీ ఆ యొక్క సైలెన్స్ని అనుభవించినప్పటికీ కూడా ఆ యొక్క మౌనము గుండానే యేసుక్రీస్తు ఆమె విశ్వాసం ద్వారా ఆమె పరీక్షించి ఆ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ఆమెను పంపినట్లుగా మనము చూస్తున్నాం. మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రేమైన బిడ్డరా, మన యొక్క తిరస్కరణ ఈరోజు నిన్ను ఒక నూతన వ్యక్తిగా గుర్తించడానికి సాధ్యమవుతుందని నేను క్రీస్తు పేరిట మరొకసారి మిమ్మల్ని చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. ఎందుకంటే కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబంలో మనం తిరస్కరించబడిన వ్యక్తులుగా ఉండవచ్చు, మన యొక్క సేవ జీవితంలో మనము తిరస్కరించబడిన వ్యక్తులుగా ఉండవచ్చు, మన ఉద్యోగ స్థలాల్లో తిరస్కరించబడిన వ్యక్తులుగా ఉండవచ్చు, మన స్నేహితుల మధ్యలో తిరస్కరించబడిన వ్యక్తులుగా ఉండవచ్చు. ఈ సమాజంలో అనేక కోణాల్లో చూసుకున్నట్లయితే మనల్ని తిరస్కరించే పరిస్థితుల్లో మనం ఉండవచ్చు, తిరస్కరించబడిన పరిస్థితుల్లో మనం ఉండవచ్చు. అయితే నేను ఒక విషయం మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రేమైన బిడ్డరా, నా యొక్క గుర్తింపు అది కేవలము మనిషి యొక్క అప్రూవల్ ద్వారా కాదు, కానీ దేవుని యొక్క స్వీకరణ ద్వారా జరుగుతుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రేమ యేసుక్రీస్తు నా కొరకు తిరస్కరించబడ్డాడు. కేవలం ఆయన తిరస్కరించబడింది నిన్ను నన్ను స్వీకరించడానికి. కనుక ఈరోజు ఎందుకంటే ఆయన ఊరి బయట సిలువ వేయబడ్డాడు కేవలము నిన్ను నన్ను ఆయన లోపలిలోకి పిలుచుకోవడానికండి. గమనించండి, మన జీవితంలో హాగారు వంటి అరణ్య ప్రయాణంలో ఉండవచ్చు, లేకపోతే ఆ కానాను స్త్రీ అయిన అన్యురాలైన ఆ యొక్క స్త్రీ విషయంలో అటువంటి పరిస్థితులు నీకు ఉండవచ్చు. కానీ ఒక్కటి గమనించవచ్చు, యేసుక్రీస్తు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు అన్నీ కూడా ఆయన అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క తిరస్కరణ జీవితమే ఒక ప్రకటనగా లేకపోతే ఒక అద్భుతకరంగా
ఒక పచ్చిక బయలుగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రేమ బిడ్డలారా, నీ యొక్క బాధ, నీ యొక్క వేదన ఆయన యొక్క నీకు మూలాధారంగా లేకపోతే నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. అంత మాత్రమే కాదండి, నీ ఒంటరితనాన్ని, నీకు నీ యొక్క అవమానం పొందిన విషయాలని అందరి ముందు, నీ శత్రువుల ముందు కూడా నీ తల ఎత్తే విధంగా దేవుడు మార్చబోతున్నాడు. కనుక ప్రేమ బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు నిన్ను స్వీకరిస్తాడో, ఈ యొక్క మనిషి కూడా నేను తిరస్కరించిన ఈ యొక్క దైవికమైన ఉద్దేశం నీ జీవితంలో ఆగిపోదు. కనుక ఈ విషయాన్ని గుర్తుంచి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోవడానికి దేవుడు తన మహిమను మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.